హాయ్ ఫ్రెండ్స్, మెదు వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా బియ్యం, మినపప్పు, కొన్ని మెంతులను నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. పల్లీ చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.